శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. ఓం శ్రీమాత్రే నమ. ముఖ్యంగా రాహుకేతువులు మనకు దీర్ఘకాలిక గ్రహాల్లో శని, గురు, రాహుకేతువులు ఇవి ప్రతి సంవత్సరం కాకుండా సంవత్సరానికి ఒకసారి రాహుకేతువుల మార్పులు జరుగుతుంటాయి. ఇలా మార్పులు జరిగినప్పుడు రాహుకేతువులకు సంబంధించి ఇవి పాపగ్రహాలుగా చెప్పబడింది. ముఖ్యంగా ఇందులో పాపగ్రహం కూడా రాహు ఎక్కువగా అధిక ప్రాధాన్యత పాపగ్రహం, కేతువు స్వల్పమైన పాపగ్రహం, జ్ఞానాన్ని ఇస్తుంది. కాకపోతే ఈ రాహుకేతువుల వల్ల మనకి ఏమిటి అంటే ఇది ఒక సర్పాకారంగా మొండెము, తర్వాత ఒక దగ్గర ఒక గ్రహంగా మనం చెప్పబడింది. అదే ఏదైతే ఉంటుందో తల వచ్చేసి కేతు అని, మిగతా మొండెమంతా కూడా తల కాకుండా ఉండేటువంటిదంతా కూడా రాహు అని, 5 తలలతో ఉండేటువంటిది సర్పం ఏదైతే ఉందో అది రాహు అని, సర్పాకృతిలో ఉండేటువంటిది తోక భాగం ఏదైతే ఉందో కేతు అని మనం చెప్పబడింది. కాబట్టి ఈ రాహుకేతువులు ప్రబలంగా సూర్యచంద్రులను మర్దనం చేస్తూ గ్రహణ సమయాల్లో వాళ్ళ యొక్క నిస్తేజాన్ని కోల్పోతూ రాహుకేతులు ప్రబలి అనేకమైనటువంటి రాక్షస గుణాదులు కానీ అనేక అద్భుతాలు కానీ సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రాహుకేతుల వల్ల ముఖ్యంగా ఏంటంటే సర్జరీస్ కానీ అబ్రాడ్ కానీ, అలానే కేతు ఉంటే కనుక ఈ యాక్సిడెంట్ కానీ, ఆకస్మిక ధన ప్రవాహం కానీ, ఆకస్మిక లాభాలు కానీ, ఆకస్మిక ప్రయాణాలు కానీ, ఆరోగ్యం కూడా ఒక్కసారిగా కుదిపేసే అవకాశం కానీ, అనారోగ్యవంతులుగా చేయటం కానీ, ఈ యాక్సిడెంట్కి సంబంధించి కానీ, అలానే ఈ రాహు దీర్ఘమైన కాలికమైనటువంటి వ్యాధులకి గురి చేసే అవకాశం కానీ ఉంటుంది. కాబట్టి రాహుకేతువులు ప్రబలంగా మనిషి జీవితం మీద ఎక్కువగా కలియుగంలో రాహుకేతుల ప్రభావం ఎక్కువ విపులంగా ఉంటుంది. ఈ రాహుకేతులకు మనకు వివిధ స్థానాల్లో ఉన్నాయి. ఆ యొక్క స్థానాల్లో కొందరికి శుభాశుభాది గ్రహాలు కానీ అశుభ స్థానాల్లో ఉండడం, శుభస్థానాల్లో ఉండడం, ముఖ్యంగా పాపులు 3, 6, 11 మన గోచార ఫలితాలు శుభంగా చెప్పబడినాయి. ఇవి కాకుండా కొన్ని స్థానాలు మూల త్రికోణాలు, స్వచ్ఛ నక్షత్రాలు అనేటువంటివి రాహుకేతువులు లేవు. కానీ కొన్ని మతాంతరాల్లో మనకు నక్షత్రాలు స్వక్షత్రాలని మూల త్రికోణాలు చెప్పబడినాయి. కాబట్టి వాటి గురించి మనం తెలుసుకుందాము. ఇవి ఎప్పుడు కూడా వక్రిగత తిరుగుతూ ఉంటాయి రాహుకేతువులు. కాబట్టి వాటి యొక్క పరిమాణాలను మనం చూసి తద్వారా రాహుకేతుల ప్రభావాన్ని తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. ముఖ్యంగా రాహుకేతుల మార్పు మే 18 నుంచి ఈ మార్పుకి సంబంధించి సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, సింహరాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి రాహుకేతుల మార్పు వల్ల. ముఖ్యంగా సింహానికి జన్మస్థలంలో కేతువు, 7వ స్థానంలో రాహు సంచారం చేస్తున్నారు మే 18 నుంచి. కాబట్టి ఏ విధంగా ఉండబోతున్నారు ఈ యొక్క సింహంలో కేతు జన్మస్థానం చేస్తున్నప్పుడు ధారాపుత్ర విరోధంచ ప్రవాసం రోగపీడనం అర్ధహాని మహాకష్టం జన్మస్థోగతో ఫణి. ఇలా రాహుకేతుల జన్మస్థానంలో గనక కేతు ఉంటే కుటుంబ కలహాలు, అసంపూర్తి ధోరణిగా ఉంటాయని, మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉందని, దేశ సంచారం దేశాన్యాటనగా తిరిగేదంటే ఒక వైరాగ్యంలాగా వచ్చే అవకాశం ఉంటుందని, అలానే ఎక్కడ ఏది చెప్పినా అసంపూర్తిగా ఉండడం, రోగము ఏదో తెలియనటువంటి బాధ, మానసిక చింతన, రోగం అనేటువంటిది వచ్చే అవకాశం ఉంది. ధన నష్టం, మీరు అనుకున్న రీతిలో ధనం వస్తుంది అనుకుంటారు కానీ సగం ధనమే రాబడి. అంటే మీరు ఒక 1000 రూపాయలు వస్తుంది అనుకున్నారనుకోండి, అక్కడ 500-600 వస్తాయి, మిగతా 400 రావు. అంతే, అక్కడితో తృప్తి పడాలి. కానీ అసంతృప్తి ధోరణి అంటే అదే, ధన సంపాదన నష్టం కూడా అదే. తర్వాత నానావిధ కష్టములు అంటే మూల సంఖ్య కానీ, వ్యాధి రావటం కానీ, లేదా తరచూ ప్రయాణం కాగల పిల్లలాగా అలా తరచూ ప్రయాణాలు చేయటం, కొంత ఇబ్బందికర వాతావరణం, ఏది చూసినా కానీ మనకు లాభించటం లేదే అని చెప్పి కొంత అసంతృప్తి ధోరణితో ఉంటారు. అదే కనుక రాహు 7వ ఉంటే మరి ఎటువంటి ఫలితాలు ఇస్తాడయ్యా అంటే మనకు సర్వధాన్య పరం స్వల్పం గమనం వృధా కరపాదాంగుళే కుష్టే జామిత్ర పనిధౌస్థితే. అయ్యా రాహు గనక 7వ స్థానంలో ఉంటే ముఖ్యంగా అపార్థాలకు లోను కావటం,
వ్యాపారంలో కొంత మనస్పర్ధలు ఏర్పడటం, భాగస్వామ్య పక్షాలకి చేయు కృషి ఎంత చేసినా కూడా లాభం మాత్రం అంతగా రాకపోవటం, వృధా తిప్పుట, ప్రతి విషయానికి 1-2 సార్లుగా తిరగటము, తద్వారా ప్రయాణానికి అత్యంతమైన ఖర్చు పెట్టడము, చేతులకు కానీ కాళ్ళకు కానీ సంబంధించినటువంటి వ్యాధులు కానీ, కాళ్ళ తిప్పులు కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, చేతులకు సంబంధించినటువంటి కొన్ని జాయింట్ పెయిన్స్ కానీ వచ్చే అవకాశం, భుజాల నొప్పులు లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. అలానే మోకాళ్ళ నొప్పులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత కొద్దిగా తీవ్రమైనటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో, అంటే కొంత ఈ శరీరానికి సంబంధించి చర్మానికి సంబంధించిన దురదలు లాంటివి ఎక్కువగా వచ్చే అవకాశము, అంటే ఈ చర్మానికి సంబంధించిన వ్యాధులు రావటం వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పబడింది రాహు. కాబట్టి ఈ సింహం రాశి వారికి రాహుకేతుల మార్పు వల్ల పెద్దగా యోగదాయకంగా లేదు. సింహరాశి వారు కాళహస్తీశ్వర క్షేత్ర దర్శనం కానీ, ప్రతినిత్యము ఆదివారం రోజున వీరు కాలభైరవ అష్టకం చదువుకోవడం, గ్రామదేవ దర్శనం చేసుకోవడం, అలానే గోవుకి నల్లటినేటువంటి గోవుకి దానాగా మినుముల్ని కొంత బెల్లాన్ని కలిపి పెట్టడము, అలానే వడల్ని చేసి ఆదివారం రోజున అమ్మవారికి నైవేద్యంగా పెట్టి 10 మందికి పంచిపెట్టడం, ఇలా చేయటం వల్ల మంచి కలుగుతుంది. రాహుకేతులు ధాన్యాలు 2 కూడా తీసుకొని ఎక్కడైనా అవకాశం ఉంటే నవగ్రహ హోమం చేసుకునేటట్టయితే నవగ్రహ ధాన్య దానాలు చేసుకోవడం, అలాగే అమ్మవారి ఆరాధన కానీ, అమ్మవారి కృతువులు ఏదైనా కానీ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. హోమాలు లాంటివి చేసుకోవడం వల్ల, అలానే ధాన్య దానాలు ఇవ్వడం కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఈ యొక్క సింహరాశి వారికి ఈ యొక్క మాసం నుంచి శ్రీమాత మంచిమైనటువంటి కొన్ని మంచి మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది మీన రాశి వారికి. మొత్తం మీద 12 రాశుల వారికి రాహుకేతు భ్రమణం అనేటువంటిది చాలా మంచి ఫలితాలు, చెడు ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే రాహు కుంభంలో వస్తున్నాడు. మీరు అన్ని కూడా చూస్తున్నారు. ఇప్పుడు వ్యక్తిగతంగా ఇప్పటివరకు చెప్పాము. ప్రపంచం మీద ఏ విధంగా ఉంటాయి రాహుకేతుల ప్రభావం అంటే భూకంపాలు, జలంలో యుద్ధాలు చేయటం, జలం మీదుగా మత కొల్లాలు, ఛాందసవాదాలు ఎక్కువ కావటం, మా మతమే గొప్పదని చెప్పుకోవటం, ప్రతి మతాన్ని మనం ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయటం, అలాగే రెచ్చగొట్టడం మనిషిని మత ఛాందసవాదంగా, అలానే కొన్ని విదేశీ ప్రయాణాలు విరమించుకోవటం, ఎందుకంటే విదేశాలు ప్రయాణాలు చేయటం వల్ల ఏమీ వచ్చే అవకాశం లేదని, కొన్ని మినరల్స్ భూగర్భ గనులు వెలికి తీసే అవకాశం ఉంటుంది. అలానే ఈ రాహుకేతువు సమయంలో ధార్మిక సంస్థలు ఎక్కువ కావటం, ముసుగు దొంగలు ఎక్కువ ఉండడం. ముసుగు దొంగలు అంటే మోసపూరితమైన ఆలోచన లేరు, అంటే సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అలా ధనష్టం కావటం. అలానే కేతువు కూడా మీకు ఈ యొక్క ఉన్నటువంటి సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి ఏవైతే జరిగినాయో మళ్ళీ పునరావృతం కావటం, అలానే శస్త్ర సాంకేతికత జ్ఞానాన్ని పెంచుకోవటం, రకరకాల దుస్తుల్లో ఉండటం, పాశ్చాత్య సంస్కృతికి అలవర్చుకోవటం, ప్రజలందరూ కూడా పాశ్చాత్యమైనటువంటి జ్ఞానాన్ని పొందటం, లైవ్ టుగెదర్ అనేటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయటం, అలానే కేతు వల్ల కొంత మోడర్నిస్ట్గా తయారు కావటం, ట్రెడిషనల్ లెవెల్స్ ఎక్కడక్కడ పడిపోవటం, అంటే ఆచార వ్యవహారాల్లో మార్పు రావటం లాంటివి కేతు సూచిస్తున్నాడు. అట్లనే జ్ఞానాన్ని కూడా ఇస్తాడు, భక్తి మార్గ ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు. అంటే ఓ తదేకమైనటువంటి జ్ఞానాన్ని, మన ధ్యానాన్ని ఎట్లయితే చేస్తామో అట్లాంటి పరిస్థితిని కూడా కేతు ఇస్తాడు. మోక్ష మార్గాన్ని కూడా ఇస్తాడు. రాహు దేశ బహిష్కరణ చేస్తే కేతు దేశ సంస్కృతిని పెంపొందిస్తాడు, జ్ఞానాన్ని పెంపొందిస్తాడు కేతు. అలానే రాహు పాశ్చాత్య సంస్కృతి గొప్పదని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాహుకేతులు వ్యతిరేక దిశలో ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు కూడా కలబోవది. 180 డిగ్రీల దూరంతో రాహుకేతులు సంచారం చేస్తుంటారు వక్రగతిలో సూర్యుడికి భ్రమణానికి. కాబట్టి రాహుకేతువులు చాలా మన జీవితంలో అనేక రకాల మార్పులకి, కాలసర్ప దోషాలు, యోగాలు అనేకం చెప్పుకుంటుంటాం. సర్పదోషాలని, పూర్వీకుల శాపాలని, వాళ్ళ అట్లనే పితృశాపాలని, ఇలాంటి శాపాలు ఇవన్నీ రాహుకేతుల వల్లే మనం సంభవిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రాహుకేతువులకు సంబంధించినటువంటి పరిష్కార మార్గాల అంశాలు ఏవైతే ప్రస్తావించాయో అవన్నీ కూడా చేసుకొని ప్రజలందరూ సుభిక్షంగా ఉండి ఆ రాహుకేతు అనుగ్రహాన్ని కూడా పొంది సకలం కూడా అభీష్ట సిద్ధి కలగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.